హలో గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కింగ్ మై టెక్నో. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అడ్మిన్ అబ్యూస్ అయితే వచ్చింది. కానీ అడ్మిన్ అబ్యూస్ నేనైతే ఎక్కువసేపు ఆడలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే నా బ్రెయిన్లో తోడుతో బీతో ఫుసీని అయితే పోయింది. ఇదైతే వచ్చింది. ఎట్లా ఇదేంది అన్ని సోల్డ్ అవుటా? అయితే నేను స్టాక్ దాకా వెయిట్ చేయాలా? 7 minutes. సో ఇదైతే మన సబ్స్క్రైబర్ యొక్క ప్రైవేట్ సర్వర్. ఈడెవడు బస్ వీడు ఇంకా ఇట్లా లాస్ట్కి పోతే లాస్ట్ కాదు, లాస్ట్ పగ్గీసొద్దు. ఇదిగోండి వీడు సేమ్ ఉన్నారు. అరే నా దగ్గర రోబోక్స్ లేవురా. ఉండవు కూడా, ఎందుకంటే రోబోక్స్ కాస్ట్ బొచ్చడుంది. అంటే ఇప్పుడు 799 దీరమ్స్కి అట్లా 200 అట్లా రోబోక్స్ వస్తున్నాయి. అంత కాస్ట్ పెరిగింది రోబోక్స్. కానీ ఇక్కడున్న ఇంకొక వింతైన విషయం ఏంటిదంటే, ఇట్లా మామూలుగా ఇట్లా రోబోక్స్ చూసినా తక్కువ ధరకు కొంచెం ఎక్కువ రోబోక్స్ వస్తున్నాయి. ఇట్లా కొందరు రోబోక్స్ చీట్ చేసి కొంటారు. కానీ ఐ డోంట్ వాంట్ బై రోబోక్స్. ఓకే, చూద్దాం ఏదైనా మంచి స్పాన్ అవుతుందా అని. ఇంకా 13 minutes, ఇదేమో 5 minutes. సో 5 minutes వెయిట్ చేద్దాం. 18 billion అయితే క్యాష్ ఉన్నాయి. 18.58. ఒకవేళ 6.7 ఉంటే 6.7 అవుతుంది. సో కొన్ని రిచువల్స్ అయితే చూసిన. $67 ఉన్న ఒక అకౌంట్ ఇప్పుడు ఇదిగో చూపిస్తాను. అందరు ఫ్రెండ్స్ అవ్వకుండా ఉండాలి. ఈ బేస్లో ఉండేటువంటి దగ్గర $67 ఉండాలి. ఈ బేస్లో ఉండేటువంటి దగ్గర 670 క్యాష్ ఉండాలి. ఈ బేస్లో ఉండేటువంటి దగ్గర 6.7K ఉండాలి. ఈ బేస్లో ఉండేటువంటి దగ్గర 67 million ఉండాలి, 67K ఉండాలి. ఈ బేస్లో ఉండేటువంటి దగ్గర 670K ఉండాలి. ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఇక్కడ అందరికి కావాల్సిన 6 7s అవన్నీ స్పాన్ అవుతారంట. కానీ లాస్ట్ 6 7s ఇవన్నీ అడ్మిన్ లక్కీ బ్లాక్లో దొరుకుతాయని మనకైతే తెలుసు. సో వాళ్ళు అట్లాంటి వీడియోస్ పోస్ట్ చేసి కూడా వేస్ట్. సో ప్లీజ్ డోంట్ ట్రై ఫర్ 6 7 and waste your time, because 6 7 will only available on the admin lucky blocks only. Okay, 4 minutes. ఓకే, ఇది టైమర్ 11 minutes అయితే ఉంది మైతిక్ కోసం. ఇళ్ళకించి నేను డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది తీసుకోనా. ఇది 600 million ఉంది. సో ఇది అవుతుంది, ఇది కూడా తీసుకోవచ్చు. కానీ ఇది 40 billion ఉంది. నా దగ్గర అంత లేవు. 20 billion ఉంది. ఇది 3 billion ఉంది. ఇది తీసుకోవచ్చు. కానీ లాస్ట్ పగీస్ చూద్దాం. ఇది కొంచెం తక్కువకు ఉన్నాయి. నోలా పోలీసా ఏంది పోలీసులు నోలా పోలీసియా. ఓకే, సో ఇవి రెండు అయితే ట్రై చేద్దాం. ఓయ్ నేను రోబాక్స్ పెట్టచ్చి నాకు సంబంధంలే, అదే ఆటోమేటిక్ క్లిక్ అయింది. నేను డబ్బులు కూడా ఖర్చు చేయాలి. ఏమైనా కార్డ్ డీటెయిల్స్ పెట్టనా? ఓకే, 18 secondsలో లెజెండరీ అయితే స్పాన్ అవుతుంది. ఓకే, జంప్ ఓకే.
బాలరీనా క్యాప్చినా, లాస్ట్ బాలరీనా క్యాప్చినా ఇంకొక ఆమె ఉంటుంది కదా, దాని పేరు గుర్తుకొస్తలేదే. అదైతే ఇట్లా నడుచుకుంటూ కార్పెట్ మీదనే నడుచుకుంటూ వస్తుంది. లాస్ట్ బ్రోస్ లెక్క ఉంటుంది అది. ఇద్దరు ఫ్రెండ్స్ బాలరీనా క్యాప్చినా. ఓయో ఇప్పుడు ఇక్కడికి నుంచి కార్పెట్ మీద దుంకాలో ఏమి దుంకాలో అది మన డిసిజన్. కానీ గ్యాస్ని టచ్ అవ్వకుండా ఈ బెడ్కి పోవాలి అన్నప్పుడు ఈజీగా పోవచ్చు. ఏయ్ మైథిక్ టైమర్ ఇంకా రాలేదు కదా. లేరు చెప్పకుండా ఇట్లా రావద్దు కదా. ఏంది నువ్వు చేసిన పని నీకన్నా అర్థమవుతుందా? రీస్టాక్ అయిందా? అరే ఈ లీడర్ బోర్డు ఓపెన్లోనే పెట్టుకుంటాను, ఎవడన్నా వస్తే తెలిసిపోద్ది. లాక్ చేసా. ఓకే ఫస్ట్ చేస్తే ఉంది. రీబర్త్ చేయొద్దు. 250 బిలియన్ కావాలి. మన దగ్గర అంత క్యాష్ ఎక్కడిది? 19 బిలియనే ఉన్నాయి. ఓకే రీస్టాక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. 1 మినిటే ఉంది. సో మిమ్మల్ని వెయిట్ చేపియాను. సో టైమర్ని అయితే తీసేద్దాం. ఓకే ఫస్ట్ పెన్ తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇట్లా సర్కిల్ చేసి ఇట్లనే చేయాలి. ఐ మీన్ ఇట్లా కాదు. సో ఇది మొత్తం ఇట్లా క్లోజ్ చేసేసి ఆ తర్వాత ఇది క్లోజ్ చేస్తే ఓకే 3 5 4 3 2 1. సో రీస్టాక్ అయిపోయింది గైస్. ఓకే ఇది రాగానే కొనిద్దాం. 0 రీస్టాక్ ఇదింది. రే 29 లెఫ్ట్. తీసుకో. అరే ప్లీజ్ వెయిట్ ఎ ఫ్యూ సెకండ్స్. ఒరే ఏమైందిరా బాయ్? అనదర్ బ్రెయిన్ రాట. అరే నువ్వెవరా నాకు చెప్పనీకి? వేరే అరే అప్పుడే సోల్డ్ అవుట్. రే ఇయ్యరా ఏదన్నా రోబోక్స్ పెడితే కానీ ఇచ్చేటట్లేవు కదరా. మనీ మ్యాన్ ఇయ్యరా. సోల్డ్ అవుట్. రే ఇదన్నీరా రే ఇజిరా నాకు కావాలి ఇజిరా. సోల్డ్ అవుట్. అబ్బా సోల్డ్ అవుట్. అరే నాకు ఒక్కటి కూడా రాలేదు. దీనమ్మ ఇంతగానం డబ్బులు అయితే పోలేదు, బట్ ఒక్కటి కూడా రాలేదు అసలు. ఫాస్ట్ స్పిన్. ఓకే అబ్బా 9 మిలియన్ క్యాష్ అయితే వచ్చినాయి. ఓకే 9 మిలియన్ క్యాష్ అయితే ఈ ఫాస్ట్ స్పిన్ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఒక సబ్స్క్రైబర్ అయితే అన్నాడు. ఇలా పోయి ఇది తీసుకోవాలి, ఇద్దరు ఆడుకోవాలి. ఒరే ఏందిరా అసలు? అరే నేను కొందామనుకున్నాను కదరా. అరే నేను గైస్ మీరే చూసిండ్రు కదా, ఇవైతే రాలేదు. రోబక్స్ పెట్టి కొనాలా? ఈడొకడు ఉన్నాడు. డాలర్సే కదా నా దగ్గర ఉన్నాయి కదా ఇన్ని డాలర్స్. నేనేం తక్కువ, నేను ఆర్డర్ చేసినాను కదా, రాలేదు ఎందుకు? నేను అడుగుతున్నా ఎందుకు రాలేదు? గివ్ మీ ద ఆన్సర్. ఐ వాంట్ ద ఆన్సర్ ఓన్లీ. ఓకే సో మీరైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే చూద్దాం. ఓకే ఇవి రెండు మైథిక్లు అయితే ఉన్నాయి. సో లెజెండరీలు పెడదామా? లెజెండరీలు కొనుక్కుందాం, ఎందుకంటే బేస్లో మైథిక్స్ అయితే లేవు. మైథిక్స్ రావాలంటే లెజెండరీ పెడతారు కదా, చేయాలి. సో ఈసారి లెజెండరీ మైథిక్ రెండు ఒకేసారి వస్తాయి. సో వచ్చేలోపు మనం ఇట్లా పాడుకుంటూ ఉన్నాం. ఓకే
ఓయో ఇదేంటి ఇట్లా ఇట్లా కాలు తట్టిపోయిన ఉన్నాడు. ఇప్పుడు ఇంగ్యాంగ్ ఈవెంట్ అయితే ఉంది కాబట్టి ఏదైనా బ్రెయిన్ రాట్ గార్డ్ వస్తే ఇంగ్యాంగ్లో రావాలి ప్లీజ్. హోప్ యూ అండర్స్టాండ్. బ్రెయిన్ రాట్ గార్డ్ వస్తే ఇంగ్యాంగ్లోనే రావాలి ప్లీజ్. ఓకే అసలు ఇంగ్యాంగ్లో వస్తలేవేంది? ఈ టోటల్ రో అసలు ఇంగ్యాంగే లేవు. ఇంగ్యాంగ్ వస్తలేవు. ఇంగ్యాంగ్ రావడానికి మళ్ళీ ఎక్కడైనా టైమర్ ఉందా? ఈ ఇంగ్యాంగ్ బ్రెయిన్ రాట్స్ ఎక్కడ పోయినాయి? వాట్ ఎ గ్లిచ్. వేరే ఇంగ్యాంగ్. ఇంగ్యాంగ్ బ్రెయిన్ రాట్స్ ఏవరా? ఇంగ్యాంగ్ బ్రెయిన్ రాట్స్ ఏవి? Where are the yin-yang brain rots? I want those things. Listen. Okay. I want those things అనగానే స్పాన్ అయినాయి చూడు. నేను ఎందుకు తీసుకుంటా? తీసుకోను. ఈ ఇన్వెంటరీ ఓపెన్ చేయమంటున్నావు కదా. ఈ టేబుల్ నాకైతే అక్కర్లేదు. సో ఈ టేబుల్ కూడా తీసేస్తాను నేను. రేంజ్ టేబుల్ తీసేయి. ఇన్విజిబిలిటీ కోట్ కావాలి. లేజర్ క్యాప్. ఓకే చూద్దాం. ఏమనుకోకండి గైస్, కొంచెం సర్ది అయితే ఉంది, జలుబు అయితే ఉంది. అనుకోకండి ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం గైస్. ఈసారి ఒకవేళ కామెంట్స్ మీరు 1K వ్యూస్ తెచ్చిపెట్టిండ్రు అనుకో, అప్పుడు కామెంట్స్ అన్లాక్ అవుతాయి. ఆ కామెంట్స్లో మీకు తెలిసిన ప్రతి దూల్ టైప్ స్కూల్కి పోయే బ్రెయిన్ రాట్స్ని కామెంట్ చేయాలి. సో నాకైతే అన్నీ తెలుసు. సో ఇటాలియన్ బ్రెయిన్ రాట్స్, వేరే బ్రెయిన్ రాట్స్ కాదు. ఇలా ఇటాలియన్ బ్రెయిన్ రాట్స్ కాకుండా వేరే కూడా ఉంటాయి. ఇటాలియన్ బ్రెయిన్ రాట్స్ స్కూల్కి పోయేదాని టైప్. అంటే ఇప్పుడు దూలు ఇలా స్కూల్కి పోయేవి ఏమన్నా ఉన్నాయా? డో ఇవి ఇట్లాంటివి. సో స్కూల్కి పోయే కిడ్స్ బ్రెయిన్ రాట్స్ టైప్, జస్ట్ లైక్ దూల్. సో ఎవరైతే అన్ని కామెంట్స్ వేస్తారో వాళ్ళ కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తా. ఆ రిప్లైని ఫాలో అయితే, ఆ రిప్లైలో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఒకవేళ లక్కీలీ మీకు యాక్సెప్ట్ చేసినారు, నేను నా దగ్గర ఉన్న ఈ ఐటమ్స్ అయితే గివ్ అవే చేయడానికి రెడీగా ఉంటా. ఎందుకంటే అతనే వన్ ఆఫ్ సబ్స్క్రైబర్. మన సబ్స్క్రైబర్ని మనం ఫ్రెండ్ చేసుకుంటే కానీ ఆ సబ్స్క్రైబర్ దీంట్లో ఒక టైప్ ఆఫ్ రూల్ పెట్టారు. ఏంటిదంటే ఓన్లీ ఫ్రెండ్స్కే నాలో. సో నాకు ఇలా రోడ్ బ్లాక్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనీ తెలుగు టెక్నో, మనీ కోబ్రా టెక్నో అవి నా ఓల్డ్ యూట్యూబ్ ఛానల్స్. అందులో ఉన్నాడు. ఫ్రిక్ ఒక్క మేలో ఎందుకు ఇచ్చిండు? చెఫ్ క్రాబ్రా కదా బ్రా. అవును, అసలు లెజెండరీస్ వస్తున్నాయి లేదో చూసుకుంటలేను నేను. కొనరా వీడు బేస్లో కురుకుతలేడింది. సారీ. ఓకే ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ ఎంత టైము? 22 minutes. నేను అంతసేపు వెయిట్ చేయలేను కానీ కన్ఫర్మ్ అయిపోతా ఇళ్ళకించి వచ్చే వేస్ట్ అని, ఎందుకంటే వస్తలేవు. సో మీరు ఒక్క మైతికి ఇచ్చినారనుకో, వితౌట్ ఎనీ రూల్స్ వెళ్ళిపోతా. కళ్ళు మూసుకొని నేను అవి ఫ్యూజింగ్ పెట్టేస్తాను.
అదిగా ఇంకో లెజెండరీ ఉంది. ఇప్పటికి ఎంత ఉన్నాయి, ఎన్ని లెజెండరీలు ఉన్నాయి? అది 1 2 4 3 ఓకే 3 4 లేదు. అరే బ్రెయిన్ రాట్ గార్డ్ స్పాన్ చేయండి రా, 4 బ్రెయిన్ రాట్ గార్డ్స్ అవుతాయి అని ఫ్యూజింగ్ పెడతా. 2 బ్రెయిన్ రాట్ గార్డ్స్ స్పాన్ చేయండి. ఈ ఇదేమంటారు, అవును కదా అసలు ఫ్యూజింగే లేదు, మర్చిపోయినా. మరి అయితే వీటిని ఎవరికి ఇవ్వాలి? ఒక విషయం, వీటిని వాడికి ఇవ్వచ్చా లేదా చూద్దాం. డీలర్కి ఇవ్వచ్చా? ఇవ్వలేనా? అసలు నేను ఇవి తీసుకుని ట్రై చేసినాను కదా, ఎందుకు రాలేదు? ఓకే బ్రెయిన్ రాట్ గార్డ్ స్పాన్ చేయండి. ప్రైవేట్ సర్వరే కదా సామీ, ఒక బ్రెయిన్ రాట్ గార్డ్ స్పాన్ చేయి ప్లీజ్. గైస్ మనకు ఎవరన్నా ఈ వీడియో కాల్ చేస్తే స్పాన్ చేస్తాను. సో లైక్ మంచిగా వేయాలి. ఎట్లా అంటే ఓకే చాలామంది అయితే లైక్ చేసిండ్రు కనిపిస్తుంది. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే బ్రెయిన్ రాట్ గార్డ్ స్పాన్ అవుతుంది. అంటే స్పాన్ కాదు. నేను అమెరికాలో ఉంటేనే ఈ చార్ట్స్ అయితే అన్లాక్ అయితే, ఆ చార్ట్స్ అన్లాక్లో ఉన్నప్పుడు స్పాన్ స్లాష్ కాదు #SPAWN666 అని కొడతా, 666 స్పాన్ అవుతాయి. సీక్రెటేనా? సీక్రెటే. సో అప్పట్లో బ్యాన్ చేసినారంట. మీరు అనుకుంటున్న 666 కాదు, నెంబర్ 666. సో అదైతే ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసిన, ఎవరిదో యూట్యూబ్లో చూసిన. సో అదైతే బ్యాండెడ్ అంట. ఇప్పుడున్న 666 1x1 అయితే ఉన్నాయో లేదో నాకు తెలియదు. అసలు ఫ్యూజింగ్ మాత్రమే గుర్తుంటుంది. ఇంతకుముందు అసలు అది మనకు మషిన్ ఉంటుంది కదా, వెండింగ్ మషిన్ సంథింగ్. అయితే ఆ టైంకి నుంచి నేను ఆడుతున్నా, ఇది ఏదో మషిన్ ఉందనుకో నేను దాన్ని ఇగ్నోర్ చేసిన, అంటే పట్టించుకోలేదు. కానీ తర్వాత యూట్యూబ్లో చూసిన తర్వాత తెలిసింది అది ఇంపార్టెంట్ అని. అరే అసలు బై అయితే కదరా గిఫ్ట్. బా సరిగా ఆగా గిఫ్ట్ ప్లేయరా? నో, ఇది ఒకవేళ నేను కొడితే 14 dirhamsకి 320. బో ఏంది? ఓయే ఇంత పెద్ద ఇండియన్ సింబల్ ఉంది ఏంది? ఇప్పుడు మంచిగా పోయినాయా? ఓయ్ అరే ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఓకే నేను మళ్ళీ తీసేసుకుంటున్నా లీడర్ బోర్డు. ఇది ఉండని, నేనైతే బై మిస్టేక్ తీసేసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ బ్రెయిన్ రాట్ డీలర్ ఎప్పుడు పోద్ది? ఇప్పుడైతే ఉండదు, పోయే నెల రోజుల ముందు నుంచి ఉంటుంది. నెక్స్ట్ ఒక 2-3 వీక్స్ తర్వాత, అంటే 2-3 అడ్మిన్ అబ్యూజెస్ తర్వాత ఎవ్రీ సాటర్డే అయితే అడ్మిన్ అబ్యూజ్ ఉంటుంది. సో కొన్నిసార్లు సామీ వాళ్ళ ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. అసలు నాకు లెజెండరీలో ఎందుకు, ఓన్లీ మైథిక్స్ అవైలబుల్. సో ఫ్యూజింగ్ లేదు కాబట్టి లెజెండరీలో మీరు సారీ. ఓకే 5.4K, బట్ నాకు అక్కర్లేదు. ఓకే
ఎవరైనా త్రల్లలేరో త్రల్లల మన సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చి త్రల్లలేరో వాళ్ళ బేస్లో పెట్టుకుంటే నేను రీబర్త్ చేసేస్తా. ఆ తర్వాత నేను నా త్రల్లల బ్యాగ్ వెనక్కి తీసుకుంటా. ఇట్లా చేయడం వల్ల నా త్రల్లల సేఫ్. సో అడ్మిన్ అబ్యూస్లో అయితే స్టీల్ చేసిన ఫ్రమ్ సమ్ వన్ హూ డజంట్ కేర్స్ అబౌట్ ఇట్. చాలామంది దగ్గర అయితే స్టీలింగ్ ట్రై చేసిన, అది ఆల్మోస్ట్ నా బేస్కి వచ్చేది. కానీ వాడు కాకుండా వాళ్ళ ఫ్రెండ్ కాకుండా అబ్బా వీళ్ళ ఎవరిదో బేస్ అన్లాక్ అయింది, వీళ్ళకించి ఇంత మంచి బ్రెయిన్ రాట్ పట్టుకోబోతున్నాడు, ఆ బేస్లో నువ్వు నాకే దక్కాలి అనుకుంటా నన్ను కొట్టి ఆ బేస్ కోసం వెతుకుతాడు. తీరా చూస్తే ఆ బేస్ ఉండదు. అబ్బా అనవసరంగా కొట్టినా అనిపిస్తుంది. అయినా కొట్టినోనికి అట్లా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే వాడికి దక్కకపోతే ఇంకొకరికి దక్కనియరుగా. ఒక నిమిషం. ఓకే, సో నేనైతే ఇంకొక రిచువల్ చూసిన. విత్ బ్యాట్ పట్టుకోవాలి, ఆ తర్వాత ఇట్లా నిల్చోవాలి. నబీని పిజ్జాని మన ముందుకు వచ్చేంత వరకు నబీని పిజ్జాని రావే, నబీని పిజ్జాని ఏది ఎగ్జాక్ట్. అమ్మ మన బేసన్లో కానీ ఎవరు లేరు కాబట్టి ఏం కాదు. నబీని పిజ్జాని ఉంది, వస్తుంది. మన బేసన్ లాక్ చేసుకుని వద్దాం ఆ లోపు. ఓకే, నిలబడ్డా. సో నబీని పిజ్జా నేను దగ్గరికి వచ్చిన తర్వాత జూమింగ్ చేసి చిన్న ఇట్లా పోతే ఇట్లా అనుకోవాలి. ఓకే 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 ఇప్పుడు ఒక బ్రెడ్ నట్ కూడా స్పాన్ అవుతుంది. ఇది ఒక బిత్, బట్ నబీని పిజ్జా నేను వచ్చింది. ఆ టైంలో ఇక్కడికించి కూడా వచ్చింది, ఇక్కడికించి కూడా పాత్ అయితే వచ్చింది. బ్రెయిన్ డాట్ కార్డ్ స్పాన్ చేయండి రా, నేను వెళ్ళిపోతా. ఇదేంది ఇంత లెంత్ అయిపోయింది వీడియో అప్పుడే. ఓకే చూద్దాం. లేరు. సో ఓకే సెట్టింగ్స్లో అవి చూద్దాం. ఇప్పుడు రంగు తిని సౌండ్ వచ్చింది. రంగు తిని కొననా? నేను ఎప్పుడు రంగు తిని ఉన్నా? వాట్ ఎ గ్లిచ్ అయితే సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ సర్వర్. గైస్ ఇప్పుడు చూడండి ఒక గ్లిచ్. సో నేనైతే క్లిక్ చేయలేదు, మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకొక గోడ దుక్కుంటూ వచ్చింది. సో ఇవి కావాలి, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అంతే, డబుల్ జంప్. అయితే ఇప్పటిదాకా అనుకోవాలంటే ఇప్పుడు అవుతుందా ఏమో. ఇప్పుడు నాకు దగ్గర 3.5 మిలియన్ డబ్బులు ఎందుకు కట్ అయినాయి? ఈ సర్వర్లు ఎవరు లేరు, ఇదేడు కుడుకుతుంది. ఇవే అంటే ఇక్కడకా? ఇక్కడ ఎవరిది లేదు కదా, ఏది లేరు. నా బేస్లోకి వచ్చింది ఏంది? 4 ఉన్నాయి. అరే ఫ్యూజింగ్ పెట్టే టైంలో ఒక్కటి కూడా దొరకదు. ఇప్పుడు ఏంద్రా ఇన్నిగానం వస్తున్నాయి? ఇది గైస్ వింతైన లక్. ఇది వింతైన లక్ అంటే. ఒక బ్రెయిన్ రాట్ కార్డ్ ఇవ్వమంటే ఇందాక ఒక్కటి కూడా లేదు కదా.
నార్మల్ టైమ్స్లో ఇన్ని కానీ ఇస్తాడు కదా, కరెక్ట్ టైంలో వేరే వాళ్ళు స్టీల్ చేసినప్పుడు మా ఇయ్యదు. సో బాహుబలి ఎపిక్ 2 అయితే వచ్చింది. సో బొప్పంలో అయితే ప్రస్తుతం అవైలబుల్ ఉందో లేదో తెలియదు, ఎందుకంటే నేను బొప్పం అయితే ఓపెన్ చేసలేను ఈ మధ్య, అంటే ఈరోజు ఓపెన్ చేయలేదు. సో ఎనీవన్ వాంట్ మై థింగ్స్? తొందరగా వేరే వాళ్ళ ఫోన్లోకి లేదంటే మీ ఫోన్ నా వీడియో ఓపెన్ చేసి సౌండ్ తక్కువ పెట్టి పక్కన వారేయడం కానీ అట్లా చేసి 1K వ్యూస్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత కామెంట్ చేస్తే లేదంటే ఆర్ రీమిక్స్ దిస్ వీడియో, ఈ వీడియోని యూజ్ దిస్ సౌండ్, దెన్ ఐ సీ. సో ఈ వీడియోని రీమిక్స్ చేసి ఆ తర్వాత దాని కామెంట్ మీరు ఆ రీమిక్స్ మీ బ్రెయిన్ రాట్సే పెడతారు, ఏది పెట్టినా సరే ఐ డోంట్ కేర్. బట్ బ్లాక్ స్క్రీన్ పెడతారో మీ ఇష్టం, కానీ రీమిక్స్ ఫస్ట్ రీమిక్స్ చేసిన వాళ్ళకి మాత్రం నేను ఏది కాస్ట్లీ త్రల్లలేదో ఓకే 62.5 7.5 అనుకున్నా. సో త్రల్లలే ఇస్తా, జిరాఫ్ చెల్లేస్తే కావాలని ఇస్తా. సో కామెంట్స్ అయితే వచ్చేంత లేదు, కానీ ప్లీజ్ తొందరగా వీడియోకి 1K వ్యూస్ అట్లా తెప్పించి ఆ తర్వాత మీరు ఒకవేళ ఈ వీడియోని రీమిక్స్ చేస్తే మీకు ఇచ్చేస్తా, నిజంగా నేను మీకు ఇచ్చేస్తా, ఏది కావాలో నాకు ఇచ్చేస్తా. బికాజ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ అకౌంట్. ఓకే ఇది డబుల్ జంప్. ఈ గేమ్లోకి ఇప్పుడు ఎవరైనా వచ్చిపోయినరా? నాకు ఎందుకు కొంచెం జంప్ అయితే ఆ 2 బేస్ల కలర్స్ మారినట్టున్నాయి. గైస్ ఒక్కసారి రివైండ్ చేసి చూపించండి, ఎందుకు ఇట్లా సస్పిషియస్ ఉంది? సస్పిషియస్. ఓకే త్రలలో పైకి పెడతా. వద్దు, ఫస్ట్ పైకి వచ్చి అది పట్టుకుంటా, కిందికి వెళ్ళి పట్టుకుంది కదా. ఇంటి ఫ్యూజింగ్ కూడా లేదు కదా, నేనేం ఫ్యూజింగ్కి పెట్టా. ఇదేంది డబ్బులు తీసుకొని వస్తుంది. సో త్రల పైకి పోయింది, అంటే పైన ఫ్లోర్కి. ఓకే 1 minute. అబ్బా మళ్ళీ రీస్టాక్ అవుతుంది అమ్మయ్యా. సో రీస్టాక్ అయితే అవుతుంది గైస్, ఫైనల్గా మళ్ళీ రీస్టాక్ అవుతుంది. నేను ఖచ్చితంగా కొంటా దీన్ని. ప్లీజ్ 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 నాకు కావాలి ఇది. 44 ఏమన్నా వస్తున్నాయో చూసుకోవాలి, ఎవరైనా జాయిన్ అయ్యారా కొన్ని కూడా చూసుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్ అయినా అవుతారంట. ఓయ్ 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 ఒరే నాకు తెలుసా, నేను వేసుకున్నాను. ఓకే 30 29 28. అసలు ఇదే ప్రాబ్లం, అసలు ఇందులోకించి బయటికి వస్తలేవు బ్రెయిన్ రాట్స్. 20 19 18. సో ఇది కూడా కొనొచ్చు మనం, 3 బిలియన్ తక్కువలో ఉంది. సో ఇది రీస్టాక్ అయితే ఇది కూడా కొనొచ్చు. 10 9 8 7
6 5 4 3 2 1. ఓకే డిస్టర్బ్. ఇదైంది. అరే ప్లీజ్ రా ఇయ్యిరా రే. 600 మిలియనా? అరే 600 మిలియనే కదరా ఉండే. రే ఇన్ని గానం లెఫ్ట్ కదరా. ఇదేంది? రే ఇయ్యిరా ప్లీజ్ రా రే. ప్లీజ్ రా రే. ఒరే లెఫ్ట్ అయిపోతాయిరా. మిగతా అయిపోతాయి. వచ్చినాయా? లేదు. ఒరే ప్లీజ్ రా రే. అరే ప్లీజ్ ఒరే ప్లీజ్. వీడెందుకు ఇస్తాడు? అరే నేను ఇంత డబ్బులు పెడుతున్నాను కదరా, ఉన్నాయి కదరా సఫిషియంట్. అరే అంటే రోబక్స్ ఉన్నోనికే ఇస్తావా నువ్వు ఫస్ట్? ఇక దీని తర్వాత సామీ నేను చెప్తున్నాను చూడు. సామీ ఐ టెలింగ్ టు యూ, by seeing this restart brain rot dealer, no one will cares about you. And the general team was created a new game called Plants vs Brain Rots. So with these brain rots are our pets. In that the general was killing the brain rots. అంటే నాకు అంత ఇంగ్లీష్ అంత ఇంటర్మీడియట్ అయితే కాదు. సామీ, బై సీయింగ్ దిస్ బ్రెయిన్ రాట్ డీలర్, నో వన్ కేర్స్ అబౌట్ దిస్ గేమ్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ ఎనీవన్స్ న్యూ ప్లేయర్ సీ బ్రెయిన్ రాట్ డీలర్, దే విల్ vote for the team జనరల్, నాట్ టీమ్ సామీ. రోబక్స్ ఉన్నోనికే ఇస్తాడా ఈడు? రోబక్స్ పెడితేనే వస్తాయా? నాకు ఎందుకు వస్తలేదు? అంటే రోబక్స్ పెట్టినోనికే వస్తాయా? సో గైస్ ఇక్కడితో పెట్టేద్దాం. నెక్స్ట్ వీడియోకి వద్దాం. అప్పటికి కట్ చేసి ఉండండి. ఇక్కడితో పెట్టేద్దాం. నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.